ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఏ పూజలు చేసుకున్నా కానీ, అంటే ముఖ్యంగా ఇంట్లో పూజలు ఏమన్నా చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు వాయినాలు ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి ప్రత్యేకంగా శ్రావణ మాసం కూడా నడుస్తుంది కాబట్టి, ఈ మాసంలో అందరూ కూడా వాయినాలు అదే ముత్తైదులను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఏంటంటే డౌట్ వస్తుంది, ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అనేది. అంటే ముందంటే కొంచెం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఇలా కాదమ్మా ఇలా చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అయితే వాయినాలు ఇచ్చేటప్పుడు ఏం పాటించాలంటారు, ఎలా ఇవ్వాలంటారు అసలు? అయితే ఇక్కడ వాయినం ఇచ్చేటప్పుడు ఏంటయ్యా అంటే తమలపాకులు, కొస. ఇప్పుడు ఇది ఉదాహరణకి ఇది తమలపాకుగా తీసుకుందాం. ఇది కొస అవుతుంది, ఇది మొదలవుతుంది. ఈ మొదల్లో ఉన్నటువంటి కాడను తుంచివేయాలి, తీసేయాలి. ఒకటి. రెండు, అరటి పండ్లు పెట్టిస్తారు. అది చాలా తప్పు. అరటి పండ్లు నివేదనకు ఇస్తున్నారు. ఎందుకు అంటే చీప్గా దొరుకుతున్నాయి. ఒకటి, ఎక్కువగా దొరికేది రెగ్యులర్ గా ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి, ఇప్పుడు కావాలి అంటే దొరుకుతాయా? దొరకవు. దొరికినా అంత ఒరిజినల్ దొరకవు. మే నెలలో వైశాఖ మాసంలో దొరికినంత ఒరిజినల్ పండ్లు ఇప్పుడు దొరకవు. అంత శ్రేష్టమైన పండ్లు మనకు దొరకవు కదా. ఇప్పుడు కొన్నా కానీ పురుగులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని మనం తినం కదా. వర్షాలు స్టార్ట్ అయినాక అసలు వాటి మానేస్తాం కదా. కాబట్టి అరటి పండ్లు అట్లా పెట్టడం వచ్చింది. అరటి పండ్లు నివేదన పెట్టవచ్చు, కానీ తాంబూలానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే అరటి కాయలు, అరటి గెల, ఒక్క గెల వేస్తే ఆ చెట్టు ఇంకా రెండో గెల వేయదు. అందుకని మనకు ఒక సంతానం అలా అరటి పండ్లు తాంబూలంగా ఇవ్వకూడదు అని చెప్తారు. బీజఫలాలు అంటే ఎక్కువగా గింజలు ఉన్నటువంటి ఫలములు ఇవ్వాలి. దానిమ్మ పళ్ళు ఎక్కువ గింజలు ఉంటాయి, అటువంటివి ఇస్తే ఏంటంటే వంశం అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది, అలా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ తమలపాకు ఇలా పెడితే 2 పండ్లు, 2 వక్కలు, 2 ఖర్జూర పండ్లు ఇలా పెట్టి, ఈ కొస ఎవరికైతే మనం ఇస్తున్నామో వారి వైపు వచ్చేటట్టుగా ఇచ్చే ఆచారం కొంత ఉంది. కొస మన వైపు తీసుకొని మొదలు వారి వైపు ఇచ్చే ఆచారం కొంత ఉంది. అర్థమైంది కదా. అలా ఇస్తూ ఉంటారు. ఎట్లా ఇచ్చినా భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ప్రధానం. ఈ తాంబూలాల్లోనే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకి వాళ్ళు భగవంతుడికి, అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదం ఏదన్నా ఉన్నా కానీ శనగలు, గుడలు ఇటువంటివి కూడా వాయినంగా ఇస్తూ ఉంటారు కదా. పూర్ణాలు ఇటువంటివన్నీ కూడాను వాయినంగా ఇస్తూ ఉంటారు. ఈ వాయినం ఇచ్చేది ముందుగా ఏ బ్రాహ్మణుడైతే మన ఇంట్లో పూజ చేశారో ఆ బ్రాహ్మణుడికి మొట్టమొదట ఇవ్వాలి. ఆ తర్వాత తల్లికి ఇవ్వాలి. ఎవరైతే పూజ ఇప్పుడు ఉదాహరణ మీరు పూజ చేసుకుంటున్నారు, మీ తల్లిగారికి ఇవ్వాలి. రెండవది బ్రాహ్మడి తర్వాత తల్లిగారికి. అమ్మవారికి ఎట్లాగూ ఇస్తాం, చీర అవన్నీ పెట్టి అమ్మవారికి ఇచ్చేది ఇస్తాం. అమ్మవారికి ఇచ్చేది ఇస్తాం. అమ్మవారికి కాకుండా చెప్తున్నాను, అమ్మవారికి కాకుండా మొదటగా బ్రాహ్మణుడు, రెండవది తల్లి, మీ తల్లిగారికి, మూడవది మన ఇంటికి ఎవరైతే ప్రధానంగా ముత్తైదు అనుకుంటున్నామో వారు. ఈ ముత్తైదువులు కూడా సాంప్రదాయ దుస్తులతో రావాలి. ఇవాళ ఫ్యాషన్ దుస్తులతో పూజ చేసుకోవడం, ఫ్యాషన్ దుస్తులతోటే వాయినాలు తీసుకోవడం చేస్తున్నారు. అది కాదు. సాంప్రదాయ చీర కట్టుకొని చక్కగా ఉండాలి. వారికి పసుపు పెట్టి, బొట్టు పెట్టి, గంధాలు పూసి, ఇటువంటి అన్నీ కూడా అలంకారం. అంటే వాయినము ఎవరైతే తీసుకుంటున్నారో ముత్తైదువులు, వారు సాక్షాత్ అమ్మవారి స్వరూపమే. ఇంకా అందుకే వారికి ఒక కంకణం కడతాం. కంకణం కట్టి వారితో మనం కంకణం కట్టించుకుంటాం. కట్టించుకొని అమ్మవారే మనకు రక్ష కడుతుంది. కంకణం అంటే రక్ష. సాక్షాత్తు అమ్మవారే నిలబడి మనకు రక్ష కడుతుంది అన్న భావంతో ఆమెతో మనం కంకణం కట్టించుకొని ఆమెకు పసుపు కుంకుమలు అన్నీ కూడా, సుగంధాది ద్రవ్యాలు అన్నీ కూడా సమర్పించి, శక్తి ఉంటే చీర పెడతాం, లేదు అంటే జాకెట్ ముక్కలు పెడతాం. పెట్టి అలా ఎక్కువ పండ్లు ఉన్నాయి, అరటి పండ్లు దయచేసి ఇవ్వద్దు. అది ఇవ్వకుండా ఎక్కువగా పండ్లు ఉన్నటువంటి, అంటే ఎక్కువ గింజలు ఉన్నటువంటి పండ్లు 2 ఇవ్వాలి. ఒక పండు పెట్టి ఇస్తారు, అది కూడా పనికిరాదు. ఖచ్చితంగా జంట ఉండాలి. నువ్వు ఏ పండు ఇచ్చినా సరే జంట ఉండాలి. ఒక పండు ఇచ్చి పెట్టడం మాత్రం తగదు, అలా చేయకూడదు. 2 పండ్లు ఇచ్చి చక్కగా వారి చేతిలో పెట్టాలి. వారు కూడా ఇలా
కొంగు ఇలా పట్టుకొని తీసుకోవాలి. ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని వాయనాలు ఇస్తూ ఉండాలి. అంటే ఎవరికి ఇస్తున్నాము? అమ్మవారి స్వరూపమైన నీకు ఇస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాను. నువ్వు ఇచ్చిందే నేను మనస్ఫూర్తిగా అమ్మవారు అంటాం అనమాట. పుచ్చుకుంటున్నమ్మా వాయనం, నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. కోరుతున్నమ్మా వరం, ఇస్తున్నమ్మా వరం అంటే నేను వరాలు కోరుకుంటున్నాను. నాకే లోటు ఉందో అది నాకు ఇవ్వు తల్లి అని కోరుకున్నాను. అవన్నీ నీకు ఇస్తాను అని అమ్మవారి స్వరూపంగా ఉంటుండే ఆ ముత్తైదు అన్నం. ఇస్తున్నమ్మా వరములు, కోరుకుంటున్నమ్మా వరము, ఇస్తున్నమ్మా వరం, ఇలా చెబుతూ వాయనం ఇవ్వాలి. ఇది అసలు వాయనం ఇచ్చే పద్ధతి. అయితే ఈ విధంగా ఎలాంటి అంటే మీరు అన్నట్టు చిన్న చిన్న డౌట్సే వాళ్ళకి ముందు నుంచి మనం పాటించాం. అరటిపళ్ళు ఇవ్వడం అలాంటివి, ఈ అదే మనకి తమలపాకు తుంచి ఇవ్వాలని కూడా చాలా మందికి తెలియదు. అలాగే తేగంగానే వెంటనే అలాగే పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. పక్క అవన్నీ అరటిపండు మీరు అన్నట్టు ఒక్కొక్కటే పెట్టిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనం పాటించి చక్కగా ఇచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్నవి చేయటం వల్ల ఇచ్చిన ఫలితం ఎక్కడికి పోదు, కానీ తప్పు చేస్తున్నాం కదా, తప్పు అయితే చేస్తున్నాం కదా, అది చెయ్యవద్దు. శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు చక్కగా అమ్మవారే కాబట్టి. మనం ఎట్లాగో కొత్త చీర కొనుక్కుంటాం, అమ్మవారికి చీర పెడితే మళ్ళీ మనమే వాడుకుంటాం. కానీ ముత్తైదువుకి ఇచ్చేది, బ్రాహ్మణుడికి ఇచ్చేది కూడా వస్త్రముల సహితంగా ఇస్తే ఇంకా మంచిది. వారు ఆ చీర ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో, ఆ చీర కట్టుకొని లేదా ఆ ధోతి కట్టుకొని ఎంత మురిసిపోతారో, ఆనందం వాళ్ళు ఎంత మురిసిపోయినారో. ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఒక గుణం చెప్తామేనండి. చీర కట్టుకుంటే పిల్లల్ని, అత్తామామల్ని, భర్తని, అందరిని చీర బాగుందా, బాగుంది కదా 100 సార్లు అడుగుతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడుగుతూ కదా, ఫలానా కీర్తి పెట్టింది నాకు అని చెప్పుకొని మురిసిపోతాం. వాళ్ళు ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందపడతారో, ఈ ఇచ్చేవారికి ఆ ఆనంద ఫలితం కూడా కలుగుతుంది. ఒక చీర పెట్టి పంపించాం అయిపోయింది కాదు కదా, కట్టుకున్నప్పుడల్లా ఎంత మురిసిపోయినారు వాళ్ళు. బాగుంది, అసలు చాలా బాగుంది ఈ చీర అని కట్టుకొని ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళటం చేయడం. ఎవరన్నా అడగగానే ఎక్కడిదే అంటే ఫలానా కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కీర్తి పెట్టింది నాకు అని చెప్పుకోవడం. ఈ ఫలితాలు ఏవైతే ఆ క్షణంలో కూడా ఆనందపడతారు. 10 సార్లు కట్టుకున్నా 11వ కూడా ఆనందపడతారు ఆ చీర కట్టుకొని. ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ పెట్టాలి అని అంటే కొంతమంది ఏంటంటే ఏదో తక్కువకి వచ్చినాయి, కొంచెం ఒక 50 రూపాయలు అవి పెట్టేసి ఇచ్చేస్తుంటారు ఏదో ఫార్మాలిటీ ప్రకారం. సో ఇలాంటివి తెలిస్తే ఏంటంటే కొంచెం మంచివి ఇస్తారు, వాళ్ళు ఎంత ఆనందపడితే ఈ ఇచ్చిన వారికి ఆ ఫలితం అంత బాగుంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి మిస్ అవుతున్నారు ఆడవారు చాలా మంది. అది తెలియకనా తెలిసా తెలియదు కానీ జాకెట్ ముక్క కూడా ఏంది, మీరు నాకు పెట్టారు నేను ఇంకోళ్ళకి పెడతాను, చీర అలా పెట్టాం. అది కూడా మంచిది అయితే ఏదో 200 రూపాయలు 100 రూపాయల చీర అంటే మళ్ళీ అది పక్కన వాళ్ళకి పెడతాం. కానీ అలా అంటే ఇట్లా వాళ్ళ ఎంత ఆనందపడితే అంత మంచి ఫలితాలు మనకు వస్తాయి. కొంతమంది పెట్టగానే 100 రూపాయల చీర ఏముంది ఎక్కడైనా పోయినా దొరుకుతాయి ఈ టైప్ కూడా అనుకుంటారు. అందుకని అట్లా కాకుండా జాగ్రత్తగా ఉండగలగాలి. పెట్టేది మనం వాడుకునేటట్లు ఉండాలి, ఏది పెట్టినా వాడుకునేటట్లు ఉండాలి. ఏదో తుడిచి లేకపోతే ఇల్లు తుడుచుకోవటానికో కారు తుడుచుకోవటానికో అన్నట్టుగా పెట్టామనుకోండి, ఫలితం పెట్టిన ఫలితం వస్తుంది కానీ ఆనందం ఉండదు కదా. ఆనందం లేకపోతే ఆ ఫలితం మళ్ళీ ఇంకో రెట్టింపుగా మనకు రాదు కదా. ఇట్లా ఆలోచించి పెట్టాలి మనం. ఎవరికి ముత్తైదువులకి, బ్రాహ్మణులకి ఎవరికి పెట్టినా భగవంతుడికి పెట్టేది మనమే కట్టుకుంటాం కాబట్టి మంచిది కొంటాం. కానీ అదే ఆమె తీసుకుంటుంది అంటే ఆమెకు కూడా ఏదో మామూలుది పెడతామేమో. కాబట్టి చూడాలి. అలాగే ధన్యవాదాలు. మంచిదమ్మా.